వేడివేడి అన్నం, మెత్తటి రోటీలు, చపాతీలు ఇవి లేకుండా మన భారతీయ భోజనం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. తరతరాలుగా మన దైనందిన జీవితంలో ఇవి ఒక అంతర్భాగం. చిన్నప్పటి నుంచి మన ఇంట్లో పెద్దలు కడుపు నిండా తినాలి అని చెబుతూ వస్తుంటారు. కడుపు నిండితేనే మంచి భోజనం చేస్తున్నట్లు మనందరి అభిప్రాయం. ఉదయం బ్రేక్ఫాస్ట్ మొదలుకొని రాత్రి డిన్నర్ వరకు మన ప్లేట్ నిండా కార్బోహైడ్రేట్లు దర్శనమిస్తాయి. కానీ కడుపు నిండినంత మాత్రాన మన శరీరానికి కావలసిన పోషకాలు అందుతున్నాయా అంటే లేదనే చెబుతోంది తాజా ప్రభుత్వ రిపోర్ట్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ మార్గదర్శకాలు 2022-23 గృహ వినియోగ సర్వే ఆధారంగా వెలువడిన ఒక అధ్యయనం మన ఆహారపు అలవాట్లలోని డొల్లతను బయటపెట్టింది. మన ప్లేట్లో ధాన్యాలు గుట్టుగా ఉంటుంటే శరీరానికి అత్యంత అవసరమైన ప్రోటీన్లు, పప్పులు, ఆకుకూరలు, పండ్లు, పాలు మాత్రం కనుమరుగవుతున్నాయని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో త్వరగా కడుపు నింపే భోజనానికి మనం ఓటు వేస్తున్నాం. ఆఫీస్కు వెళ్లే హడావిడిలో ఉన్న పిల్లలకు క్యారేజీలు కట్టాలన్నా అన్నం, రోటీని ఈజీ ఆప్షన్గా భావిస్తున్నాం. నివేదిక ప్రకారం ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి నెలకు సుమారు 7.5 కిలోల ధాన్యం సరిపోతుంది. కానీ అనేక రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఏకంగా 10 నుంచి 11 కిలోలకు చేరుకుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బియ్యం, గోధుమలను మోతాదుకు మించి లాగించేస్తున్నారు. దీంతో అధికంగా కార్బోహైడ్రేట్లు తినడమే కాకుండా బయట ప్రాసెస్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినే సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. రెస్టారెంట్లోనూ తినడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఫలితంగా శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు అందకపోగా చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి భయంకరమైన జీవనశైలి వ్యాధులు బారిన పడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన కంచంలో కూరగాయలు ప్రోటీన్ శాతం దారుణంగా పడిపోయింది. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తి నెలకు 12 కిలోల కూరగాయలు తినాలి. కానీ దేశంలోనే అత్యధికంగా కూరగాయలు తినే ఛత్తీస్గఢ్లో సైతం గ్రామాల్లో 6.7 కిలోలు, పట్టణాల్లో 8.3 కిలోలు మాత్రమే తింటున్నారు. ఇక ప్రోటీన్కు ప్రధాన వనరులు అయిన పప్పు ధాన్యాల పరిస్థితి మరీ దారుణం. ఐసీఎంఆర్ సూచనల ప్రకారం మాంసాహారులు నెలకి 1.7 కిలోలు, శాకాహారులు 2.6 కిలోల పప్పులు తినాలి. కానీ దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గణాంకాలను పరిశీలిస్తే సగటున ఒక వ్యక్తి కిలో కంటే తక్కువ పప్పునే వినియోగిస్తున్నాడు. తగినంత ప్రోటీన్ లభించకపోతే కండరాల క్షీణత, తీవ్రమైన అలసట, నీరసం వంటి సమస్యలు తప్పవు. ముఖ్యంగా శాకాహారులకు ఇది పెద్ద ప్రమాద ఘంటిక. కేవలం ఆకలి తీర్చుకోవడం, కడుపు నింపుకోవడం మాత్రమే ఆరోగ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం తినే ప్రతి ముద్దలో సమతుల్యత ఉండాలి. మీ ఆహారంలో అన్నం, రోటీలను కొద్దిగా తగ్గించి ఆ స్థానంలో పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు శాతాన్ని పెంచండి. జంక్ ఫుడ్ను పూర్తిగా పక్కన పెట్టి స్థానికంగా ఆయా సీజన్లో దొరికే పండ్లను, పాలను ఆహారంలో భాగం చేసుకోండి. రోజు భోజనానికి ముందు కాస్త సలాడ్ తినడం అలవాటు చేసుకోండి.